Let's go to Genesis now. ఆది కాండానికి వెళ్దాం. 22. Let's read from verse 1. Genesis 22 from verse 1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి 15 నుంచి చదువు. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. 12 చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఎప్పుడైతే కత్తి పెట్టి ఇక ఇవ్వడానికి రెడీ అయిపోయాడో దేవుడు ఒక దూతను పంపించి ఏమన్నాడంట, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచుంది. And he said, lay not thine hand upon the lad, neither do thou anything unto him. For now I know that thou feareth God. The fear of God is the beginning of. So how will you begin the fear of God? By obedient to his voice. The fear of the Lord is beginning of wisdom. అంటే ఈ లెక్కన మనం ఇన్ని సంవత్సరాలు బట్టి we have not yet began. Somebody is beginning today. This is one of the powerful area. Maybe God is preparing this month to begin a new blessed life. నూతన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇతరులకు చూపించడానికి దేవుడు ఈరోజు ఈ వాక్యం నీకు బోధిస్తున్నాడేమో. You see that now? Now I know that you fear the Lord. Now అదేంటి ప్రభా 40 సంవత్సరాల తర్వాత నీకు తెలుసా? నేను 40 సంవత్సరాలు నడుస్తున్నా కదా, ఇప్పుడు అంటావా? అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యవేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఇప్పుడు చెప్పండి, సైతాను నిన్ను ఎక్కడ అటాక్ చేస్తాడు? Where will the devil attack you? If at all he want to attack you in all areas. నిన్ను అన్ని రంగాల్లో అటాక్ చేయాలంటే నిన్ను ఎక్కడ అటాక్ చేస్తాడు? Somebody got the key now. Somebody is beginning a new history from your life by knowing a mystery from the word of God. చాలా మందికి స్టార్టింగ్లో ఇష్టం లేకపోయినా ఇది మర్మం చూసి కరెక్టే అనుకుంటున్నారా? Had I known, I would have sat at home. But now I know. Is this the key? The devil attacks me. Where will it attack you? Where? Every day, every month, it will try to attack on this. Now, let's read. చదవండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము,
అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. Somebody is beginning the journey of Jehovah Jireh. You are beginning. Jehovah Jireh అంటే ఏంటి? ఏదో జరిగే అద్భుతాలా? చూద్దాం. నాట్ సర్వైవల్ మిరకల్స్. ఏ మిరకల్స్? బతకడానికి కావాల్సిన అద్భుతాలా? ఆధిపత్యానికి కావాల్సిన అద్భుతాలా? God can do by a stone. Kill Goliath. అందరూ ఏమన్నారు? సౌలు 1000 మందిని చంపితే దావీదు అంతమందిని చెప్పాడంట, అసూయ వచ్చేసింది. వన్ మిరకల్ షిఫ్టెడ్ ఎ షెపర్డ్ బాయ్ వర్ది టు బి ఎ కింగ్. చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆశీర్వాదం ఏమైపోయింది? నిశ్చయము అనండి. యు సీ దట్ నౌ. చదువుదాం. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొని. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నువ్వు జనాలకు భయపడుతున్నావు. ఎవరు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారా, ఎవరు వచ్చి నన్ను ఏం చేస్తారా, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? దేవుడు చెప్తున్నాడు అబ్రహాం తోటి, ఐఎమ్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు యువర్ ఫియర్. చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి నీ ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసిన. అదే కాదు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకున్నారు. నౌ ఐ విల్ ఎంపవర్ యూ టు రైజ్ అబవ్ యువర్ ఎనిమీస్. ఇజ్రాయేలీని అనేకులు ఏం చేశారు? దేశాన్ని ఆక్రమించేశారు, కొన్ని 100 మంది. ఇప్పుడు ఆ దేవుని ఆత్మే నీలో ఉంది. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యు. ఇజ్రాయేలు అసూయపడేటట్టు కూడా దేవుడు నిన్ను చేయగలడు. నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటావు. ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టే శత్రువులు దేవుడు శత్రువులు అయిపోతున్నారు. వెన్ యూ ఫియర్ గాడ్, యువర్ ఎనిమీస్ విల్ బికమ్ హూజ్ ఎనిమీస్? గాడ్స్ ఎనిమీస్. అందుకే చెప్పా, మిరకల్స్ ఆఫ్ డొమినియన్. ఇప్పుడు నీకు ఏ అద్భుతాలు ఇస్తాడంట? ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టేవి నీకు భయపడును గాక. యు సీ దట్ నౌ. నిశ్చయముగా విస్తరింపజేశాను. బ్లెస్ చేస్తాడా, బ్లెస్ చేయడా, ఇస్తాడా, ఇవ్వడా, నేను చేయగలనా, చేయలేనా? ఈ రోజు నుంచి నిశ్చయముగా విస్తరింపడదు గాక. సీ, దర్ ఈస్ ఆల్సో an obedience for that. Next 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడు. అగండి, నువ్వు బ్లెస్ అవడం కాదు, యు బికమ్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్. నా ఆశీర్వాదానికి నువ్వు పునాది అయిపోతావు. చాలా మంది ఆశీర్వాదానికి పునాదులు అవుదురుగాక. అందుకే అంటాడు అబ్రహాం, ఇది కావాలా, పట్టుపోలోతు, అది తీసుకుపో, ఇది తీసుకుపో, నాకు ఇది ఇచ్చేయి ఆశీర్వాదాలకి. అందుకే అంటాడు సొదొమ గొమొర్రా రాజుని, వద్దా నీ డబ్బు నువ్వు పెట్టేసుకో, ఐఎమ్ గోయింగ్ టు బి ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఐ కాంట్ బి బ్లెస్డ్ బై యూ, ద సూపర్ న్యాచురల్ సోర్స్, ఇండిపెండెంట్ బ్లెస్సింగ్. ఎవరు లేకపోయినా ఎడారిలో పెట్టినా నువ్వు బ్లెస్ అయిపోతావు. ఎంతమందికి అలా అవ్వాలని ఉంది? యు సీ, హౌ మెనీ ఆఫ్ మైండ్ ఇస్ షిఫ్టింగ్. ఇప్పుడు ఎంతమంది దేవుని కోసం సమయం తీద్దాం అనుకుంటున్నారు? మార్నింగ్, ఈవినింగ్. నెవర్ ట్రేడ్ యువర్ మెడిటేషన్ టైమ్ విత్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఎంతమందికి అర్థమైంది? పక్కన వచ్చి ఏదన్నా పోగొట్టుకో, కానీ సాయంకాల ధ్యాన సమయాన్ని పోగొట్టుకోవద్దని చెప్పండి. నెవర్ నెవర్. ఇస్సాకు తన గమ్యాన్ని ఎప్పుడు చేరుకున్నాడు? ఏ టైంలో చేరుకున్నాడు? ధ్యాన సమయంలో. డెవలప్, ప్రే. Let not the devil steal that. It's so powerful. God will put ideas, thoughts, supernatural blessing. And in thy seed shall all the nations of the earth be blessed, because you have obeyed my source of blessing. అబ్రహాము లాంటి నూతన అద్భుతాలు మీ జీవితంలో ఆరంభమవును గాక. This is what God's going to do today. I'm going to ask God to begin the blessing of Abraham. ఈరోజు ఆరంభమవుతుందా లేదా? Talk to your neighbor and say, this is the root. Never forget the blessing of the root. Never forget. Whatever people think, this is the root. You cannot forget it. Never ever forget this. Blessed are the ears that heard this sermon. మీ అందరూ కూడా దేవుడు సృష్టికర్త అని తెలుసుకుందురు గాక. He recreate the things, reshape the things, reboot the things. అందుకే అంటాడు ఆది యందు ఫస్ట్ వర్స్ ఏంటి? బైబిల్ ఏది తీయడం మొదటి రోజు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. God is using himself as a creator. నీ ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలా? క్రియేటర్. చూపించు అంటే యూ షుడ్ బి ఏబుల్ టు షో ఇట్. ప్రే, డూ ఎ మిరకల్. నీటిని ద్రాక్షరసంగా మార్చు, లేని ఉన్నవాటిగా పిలుచు. డూ. ఫ్రమ్ టుడే ఎవ్రీబడి విల్ టాప్
into the creative miracles like Abraham, the blessing of Abraham. కరువులో తవ్వితే నీళ్లు. God is a creator. I believe that everybody is tapping into the blessing of Abraham today, knowing God as your creator. Okay, come on, pray. నజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయనా. I want to introduce you by telling others, not that this is Bible, we are good people. No, by telling that you are a creator and prove that you are creator. This is the ability for everyone, the blessing of Abraham. The ability for everyone. నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘమంతటిని ఉద్యోగపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.